చెప్పా కదా నేను స్కేల్ లెంత్తో తీసుకోండి. ఇది 12 ఇంచెస్ ఉంటుంది కదా మనకి స్కేల్. ఇక్కడ ఈ చివరికి వచ్చేటప్పటికి 0.5 ఉండేలాగా తీసుకోండి. ఓకే, ఒక లైన్ డ్రా చేసేసుకున్నాము. దీనివల్ల 2 మిస్టేక్స్ సెట్ అయిపోతాయి అని చెప్పినాం. ఏంటి అంటే నెక్ దగ్గర డౌన్ వచ్చేసి షోల్డర్ జారకుండా ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఈ ప్లేస్లో ఇట్లా లేసి ఇది కిందికి అయినట్టు కూడా కాకుండా ఉంటుంది. వెనక పాటలో ఇట్లా లేస్తూ ఉంటుంది కదా పైనకి, ఆ మిస్టేక్ కూడా సెట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటిదంటే చూడండి ఒకసారి, మనం ఇలాగా ఫిల్ట్ వస్తుంది మనకు బ్యాక్ సైడ్లో. ఫిల్ట్ పెట్టగానే చూడండి ఎట్లా సెట్ అయిపోయింది. 1/2 ఇంచ్ పడతాం కదా మనం, స్ట్రైట్ అయిపోయింది కదా లైన్. ఇప్పుడు ఇదే ఇక్కడికి ఉందనుకోండి, ఇదే స్ట్రైట్ లైన్ ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి డౌన్ అయిపోయింది. అదే మనం కుట్టడమే అట్లా అయిపోతుంది. ఓకేనా, ఈ 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా క్రాస్, బ్లౌజ్ కటింగ్లో 1/2 ఇంచ్ ఖచ్చితంగా స్టార్టింగ్ లైన్ క్రాసే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటిది, బ్లౌజ్ లెంత్ కావాలి. బ్లౌజ్ లెంత్ కావాలి తీసుకునేటప్పుడు చాలా మందికి ఇది అసలు అర్థం కాదు. బ్లౌజ్ లెంత్ దగ్గరే ఉంటుంది కదా మొత్తం కూడా. ఓకే, ఇలా పెట్టేసేయండి. ఫస్ట్ ఇది సెట్ చేశాకనే ఇది సెట్ చేసుకోండి. లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా సెట్ చేసుకొని పట్టుకొని దీన్ని ఇలా స్ట్రెచ్ చేసుకోండి. షోల్డర్ మధ్య నుండి పెట్టండి ఎప్పుడైనా టేప్ని. ఓకే, ఎందుకంటే ఇక్కడ కొంచెం కొంతమంది ఏమవుతుంది అంటే ఒక 1/2 ఇంచ్ అట్లా కట్ చేస్తారు. 1/2 ఇంచ్ కొంతమంది ఇంక ఎక్కువనే కట్ చేస్తూ ఉంటారు. ఈ క్రాస్ లైన్ తీయకపోతే మనం కూడా ఒక 1/2 ఇంచు అంటే 0.2 తగ్గించుకోవాల్సింది షోల్డర్ దగ్గర. ఓకే, 15 ఉంది బ్లౌజ్ లెంత్. ఓకే, లాగాల్సిన అవసరం లేదు ఇలాగనేసి. ఓకే, ఇలా సెట్ చేసుకొని ఇది ఇలా సెట్ చేసి పట్టుకోండి అంతే, ఇంకా చాలు. 15. ఓకే, 15 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ ప్లస్ 1 యాడ్ చేసుకొని 16 బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. ఓకే, 16 ఇంచెస్ బ్లౌజ్ లెంత్, 16 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ తర్వాత వచ్చేసి వెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఓకే, వెస్ట్ లూజ్ తీసుకున్నాము. ఓకే, ఉక్స్ దగ్గర నుండి ఇలాగా సీదా సైడ్ నుండి చెక్ చేసుకుంటున్నాం మనం. 32 ఇంచెస్ ఉంది మనకి వెస్ట్ లూజ్. ఓకే, 32/4 అంటే 8 ఇంచెస్. 8 ఇంచెస్. ఓకే, 8కి ప్లస్ 1 యాడ్ చేసుకోండి. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ మనకి ఫిల్ట్ వస్తుంది కదా, దానికోసం 9 ఇంచెస్. ఓకే, ఇలానే కొంచెం పైనకి వచ్చేసి కూడా అదే 9 ఇంచెస్ సేమ్ మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ ఇది వెస్ట్ లూజ్ మార్కింగ్. ఓకే, వెస్ట్ అంటే మన క్లారిటీ ఉంది. ఓకే, చెస్ట్ దగ్గర చెక్ చేసుకుందాం మనం ఈ 9 ఇంచెస్ అనేది జస్ట్ ఓవరాల్గా పెట్టినాం మనం అంతే, ఇంకా చెక్ చేయలేదు మనం. ఇప్పుడు చెక్ చేస్తున్నాను నేను, చూడండి. ఓకే, ఇటు క్రాస్ కదా మనకి బ్లౌజ్, ఇటు ఇలా స్ట్రెచ్ చేసుకోండి, ఇది ఇక్కడ ఇలా స్ట్రెచ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని చెక్ చేసుకోండి. పేపర్ తీసేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఇలాగ ఫిట్టింగ్ దగ్గర నుండి వచ్చేసింది కదా 9 ఇంచెస్ ఉందా. ఓకే, ఆల్మోస్ట్ 90% ఇలానే వస్తాయి. ఒక 10% ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వస్తుంది, కానీ తగ్గదు. ఓకే, ఫిక్స్ అంటే వెస్ట్కి చెస్ట్ సేమ్ వచ్చేస్తుంది ఫిట్టింగ్. ఇక్కడ వెస్ట్లో ఏమవుతుంది, ఇక్కడ ఫిల్టర్ రావడం వల్ల లెస్ అవుతుంది, ఇక్కడ మనకు ఉండిపోతుంది. ఓకే, ఇక్కడ వెడల్పు ఉన్న పర్సనాలిటీకి ఏమవుతుంది అంటే ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, అది రేట్ తక్కువ. లేదు ఇక్కడ తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో చెక్ చేసుకోవాలి. చాలా ఇక్కడ చెక్ చేసుకోండి మీరు. ఇది ఓకే, ఇప్పుడు మన ఖర్చులకి వచ్చేసి 2 ఇంచెస్ కావాలి మనకి. 2 ఇంచెస్ ఖర్చులకి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ లైన్ మార్క్ చేసుకుందాం. ఇక టోటల్ షోల్డర్ 5.5. ఓకే, అలానే ఆర్మ్ డౌన్ లైన్ కోసం స్ట్రైట్గా రావాలి కదా మనకి, దానికోసం అనేసి కొంచెం కిందికి వచ్చేసి మనం ఇంకొక డాట్ చేసుకుంటాము. చేసుకొని షోల్డర్ ఇది మనకి షోల్డర్, తర్వాత ఆర్మ్ డౌన్ లైన్ చేసుకున్నాము. ఓకే, ఆర్మ్ డౌన్ లైన్ వచ్చేసి మనం ఫస్ట్ 5.5కే ఇచ్చేసుకుందాము. చూద్దాం, చెక్ చేద్దాం మనం. ఓకే, 6 కూడా చూద్దాం.
ఎంత బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 16 ఇంచెస్. ఓకే, ఈ 16 ఇంచెస్ దగ్గరికి మళ్ళీ 5.5 దగ్గరికి ఒకటి, 6 దగ్గరికి ఒకటి మార్క్ చేసుకోండి. ఇలాగా లైన్ మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఇది చేసుకుందాం, 5.5 చెక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ 9 పెట్టుకున్నాం కదా చెస్ట్ లూజ్. ఓకే, ఇదే 9 ఇంచెస్ మళ్ళీ ఇక్కడికి పెట్టేసుకుందాం. ఇప్పుడు స్కేల్ చేసుకుందాం ఫిట్టింగ్స్. ఓకే, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చేద్దాము, చెక్ చేద్దాము. టోటల్ షోల్డర్ 5.5 తీసుకున్నాము. ఇంక ఇది క్లారిటీ అవ్వలేదు. ఇంకా వెస్ట్ వచ్చేసి 9 వచ్చింది వెస్ట్ లూజ్. 8 వస్తే +1 యాడ్ చేసుకొని 9 ఇంచెస్ తీసుకున్నాము. లూజ్ వచ్చేసి మనం 9 ఇంచెస్ తీసుకున్నాం అంతే. ఓకే, బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇది 15 వస్తే +1 యాడ్ చేసుకొని 16 తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.2 దగ్గరికి మార్క్ చేస్తున్నాను నేను. ఇంకా దీనికి బయటకు వస్తుందా, దీనికి లోపల వస్తుందా, నేను 6 స్కేల్తో చెక్ చేస్తున్నా. కరెక్ట్గా సెట్ అయిపోతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు చెక్ చేసుకుందాం దీన్ని. ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఫస్ట్ ఇది చూద్దాము. 8.5 ఉంది కదా, రైట్ సైడ్ చెక్ చేసుకోండి ఏదన్నా కూడా. ఓకే, 8.5 ఉందా లేదా చెక్ చేస్తున్నాను నేను. ఒకసారి చూడండి ఎట్లా చెక్ చేస్తున్నా అనేది. ఓకే, షోల్డర్ దగ్గర నుండి ఈ చుట్టూ చెక్ చేసుకోండి. 8 వస్తుంది అంటే ఇంకొక ½ ఇంచు కావాలి మనకి. అవునా, ఇంకొక 8.5 ఉంది ఆర్మ్ రౌండ్. ఓకే, ఇక్కడ చూస్తే 8 వచ్చింది అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం, ఒక ½ ఇంచు పెంచుకోవాలి. అంటే 6 లైన్కి డ్రా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ 1.2 దగ్గరికి మార్క్ చేసుకుందాము. ఓకే, ఈ కార్నర్ నుండి ఇప్పుడు మళ్ళీ 6 స్కేల్ తీసుకొని ఒకటి లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం 8.5 ఉందా లేదా అనేది. కార్నర్ నుండి పెట్టేసేయండి. వచ్చేసి వస్తుంది. 8.5 ఆర్మ్ రౌండ్ ఎంత ఎక్కడికి సెట్ అయింది మనకి? 6కి సెట్ అయ్యి. కానీ ఇదే వెస్ట్ లూజ్తోని ఇదే ఆర్మ్ రౌండ్ డైరెక్ట్ ఇవ్వచ్చు కదా అంటే అలా ఉండదు. మళ్ళీ వెస్ట్కి ఆర్మ్ రౌండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఆర్మ్ రౌండ్ ఎక్కడికి సెట్ అయిపోయింది మనకి? 6 ఇంచెస్కి సెట్ అయిపోయింది. నెక్ ఇచ్చేద్దాం ఇప్పుడు. ఇంచెస్ నెక్ డీప్ తీసుకోండి. ఓకే, అంటే తను బ్రాడ్ వేసుకుంటుందా లేదంటే నార్మల్గా వేసుకుంటుందా అది కూడా చూసుకోండి. నాట్స్ వేస్తున్నారు అనుకోండి, డైరెక్ట్ 2.2 పెట్టేయండి. నాట్స్ కావాలి అన్నప్పుడు డైరెక్ట్ 2.5, అసలు ఇంకా ఆలోచించాల్సిన 2.2 ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. బ్రాడ్ ఉంది తనది చూస్తే, బ్లౌజ్ బ్రాడ్ ఉంది ప్లస్ డీప్. ఓకేనా, అంటే 2.2 తీసుకున్నారు. ఇక్కడ ఇది చెక్ చేస్తే మనకు అర్థమైతే చూడండి. ½ ఇంచ్ ఇక్కడ ఖర్చులకి. ఓకే, తర్వాత ఇక్కడ ½ ఇంచ్ ఖర్చులకి అంటే 2.2 ఉంది ఇది. ఓకే, నాట్స్ కూడా లేకుండా ఇవ్వాలి అనుకుంటే 2 ఇవ్వండి చాలు. మళ్ళీ తక్కువ తీసుకోవాలంటే అది డీప్ కాకుండా 2.2 చాలు. డీప్ తక్కువ వస్తుంది అన్నప్పుడు 2.2 డైరెక్ట్ తీసేయండి. ఇంకా తక్కువ వస్తుంది అంటే 2.5 కూడా వెళ్ళచ్చు. బ్యాక్ నెక్ డీప్ తక్కువ ఉన్నప్పుడు. ఇంకోటి బ్యాక్ నెక్ డీప్ తక్కువ కావాలి ప్లస్ షోల్డర్ కూడా జారద్దు అనుకుంటే అప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ తగ్గించాలన్నమాట. ఇది చూస్తే డీప్ ఉంది బ్రాడ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 3.5 ఉంది టోటల్ షోల్డర్. అప్పుడు మనకి 5.5 అవుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఇచ్చేద్దాము. బ్యాక్ నెక్ డీప్ కావాలి అంటే ఏం చెప్పాను నేను, ఇక్కడ నుండి ఇది లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. 3.8 ఉంది. ఓకే, అంటే 4.8 మార్క్ చేసుకోండి. 4.8. ఓకే, తర్వాత సేమ్ కొద్ది దూరంగా మళ్ళీ 4.8 దగ్గరికి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్ డీప్ ఇది మనకి. ఓకే, ఇక్కడ డీప్ వచ్చేటప్పటికి డీప్ దగ్గర బ్రాడ్ 2.5 తీసుకోండి. ½ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ½ ఇంచ్ ఎక్కువ పెట్టండి. 2.8 కూడా తీసుకోవచ్చు. 2.8
ఇంకా బ్రాడ్ అంటే చెప్తాను నేను ఇంకా తర్వాత. బ్రాడ్గా ఉందండి. బ్రాడ్ అన్నప్పుడు ఇంకా మెథడ్స్ చేంజ్ అవుతాయండి. ఇది ఒకటి నేర్చుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు డైరెక్ట్ దీంతో కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకోండి. 2.5 ఆర్ 2.8 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా +1 చేయాలి. ఇక్కడ మనకు 3.8 వచ్చింది బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే +1 యాడ్ చేసుకొని 4.8 తీసుకున్నాం. ఇది మనకి ఓకేనా, క్లియర్. ఇంకా ఇది బ్లౌజ్ కటింగ్. ఇప్పటికీ మీకు ఒకవేళ ఇంకా షోల్డర్ మీకు ఇక్కడ లైన్ కరెక్ట్ రాలేదు అనుకుంటే చెప్పా కదా, ఒక 0.1 డౌన్ చేసుకోండి. 0.1 జస్ట్. తర్వాత ఇలాగా క్రాస్ లైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫిట్టింగ్ లైన్. మనకి ఈ ఫిట్టింగ్ లైన్ పైన ఒకటి కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నాం. ఓకే, ఇది నెక్.